వెల్కమ్ టు లీలా క్రానికల్స్. ఇతరుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారిని ఇబ్బందులకు గురిచేసే షావుకారు వెంకయ్యకు ఊరి సర్పంచ్ రామయ్య ఎలా గుణపాఠం చెప్పాడు అనేది ఈ కథలోని అంశం. రామాపురం అనే గ్రామంలో వెంకయ్య అనే షావుకారు ఉండేవాడు. అతను పిల్లికి బిచ్చం పెట్టడు, పరమలోభి. పేదవాళ్లకు ధనం అప్పు ఇచ్చి వారి నుంచి వడ్డీ గుంజి బాగా సంపాదించాడు. ప్రతి ఏడులాగే ఈ ఏడు శ్రీరామనవమి ఉత్సవాలు జరపాలని పెద్దలంతా అనుకుని ఈసారి ఆ బాధ్యతలను నిర్వహించే పనిని ఊరిలోని కొంతమంది యువకులకు అప్పగించారు. ఆ యువకుల ఉత్సాహానికి అంతు లేకుండా పోయింది. చాలా గొప్పగా శ్రీరామనవమిని జరిపి పెద్దల దగ్గర అభినందనలను పొందాలని, తమ ప్రయోజకత్వాన్ని నిరూపించుకోవాలని అనుకున్నారు. 9 రోజుల నాటకాలు, హరికథలు, బుర్రకథలు, సంగీత కచేరీలు నిర్వహించాలని అనుకున్నారు. చందాల కోసం ఇంటింటికి తిరగడం మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి వెళ్ళి చందాలు వసూలు చేయసాగారు. ఎవరు ఉత్తి చేత్తో పంపించేయకుండా తృణమో పణమో ఇచ్చి పంపుతున్నారు. వసూలైన చందాలు అన్నీ కలిపి లెక్కించగా 2000 రూపాయల తరుగు కనిపించింది. ఏం చేయాలని ఆలోచించసాగారు. షావుకారు దగ్గరకు వెళ్ళి అడిగితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. కానీ అతను పిసినారి, ఎంగిలి చేత్తో కాకినైనా తరముడు. సరే, అడిగి చూద్దాం అని బయలుదేరారు. కుర్రాళ్ళకి అంతలో రామయ్య ఎదురయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడిగాడు. కుర్రాళ్ళు జరిగిందంతా చెప్పారు. మీరు భలే వాడి దగ్గరికి వెళ్తున్నారు, సరే వెళ్ళి వచ్చాక నన్ను కలవండి అని వెళ్ళిపోయాడు. కుర్రాళ్ళు షావుకారు దగ్గరకు వెళ్ళి శ్రీరామనవమిని బాగా జరపడానికి 2000 రూపాయలు తగ్గాయి, మీరు ఆ మొత్తాన్ని ఇస్తే గొప్పగా మనం ఉత్సవాలు చేసుకోవచ్చు అని అడగ్గా దానికి షావుకారు ఒక ఉపాయం చేశాడు. నేను మీకు ఒక పనిని అప్పగిస్తాను, దానిని చేసినట్లయితే మీకు డబ్బు ఇస్తాను అని అన్నాడు. చెప్పండి ఏం చేయాలో అన్నారు కుర్రాళ్ళు. రామాలయం ఎదురు ఉన్న స్థలంలో ఉత్సవాలు నిర్వహించాలి అని అన్నాడు. ఆ మాట వినగానే తెల్లబోయారు కుర్రాళ్ళంతా. ఎన్నో ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న స్థలంలో పెద్ద పెద్ద మానులు, పుట్టలు ఉన్నాయి. అది శుభ్రం చేయడం మన వల్ల అవుతుందా అని ఆలోచిస్తుండగా షావుకారు ఈ షరతు ఒప్పుకున్నట్లయితే రేపొద్దున్నే వచ్చి డబ్బు తీసుకెళ్ళండి అన్నాడు. కుర్రాళ్ళందరూ రామయ్య దగ్గరకు వెళ్ళి షావుకారు చెప్పిన విషయం గురించి చెప్పగా రామయ్య, పోనీలే, ఎలాగైతే షావుకారు దగ్గర నుంచి చందాని సాధించారు, స్థలం శుభ్రం చేయడానికి ఊరి వాళ్ళను నేను ఒప్పిస్తాను, తలా ఒక చెయ్యి వేస్తే చదునవుతుందిలే, వెళ్ళి డబ్బు తెచ్చుకోండి అన్నాడు. కుర్రాళ్ళు షావుకారు దగ్గరకు వెళ్ళి ఈ షరతుకి మేము ఒప్పుకుంటున్నాము అని అనగా షావుకారు ఇంకో మెలిక పెట్టాడు. నరికిన చెట్లు మంచి ధర పలుకుతాయి, అవి మా ఇంటికి తెచ్చిపెట్టండి అన్నాడు. దానిని కూడా ఒప్పుకున్నారు కుర్రాళ్ళు. 2000 రూపాయలు చందాన్ని సాధించారు. ఊరి ప్రజలను పిలిచి ఇది మన ఊరు, మన పండగ, తలా ఒక చెయ్యి వేసి స్థలాన్ని శుభ్రం చేద్దాం అని చెప్పగా ఊర్లోని పిల్ల పెద్ద అందరూ చేతులు కలిపి పనిలో దిగారు. అంతలో ఓ చెట్టు తొరలో వెండి పెట్టె, దానికొక వెండి తాళం ఉన్నాయి. ఈ విషయం తెలిసి షావుకారు పరుగు పరుగున వచ్చాడు. ఈ పెట్టె నాదే, నాకే చెందుతుంది అన్నాడు. ఇది భూమిలో దొరికింది కాదు, నీకు చెందడానికి, అక్కడి ప్రజలకు చెందుతుంది అని అన్నారు పెద్దలు. షావుకారు రామయ్య దగ్గరికి వెళ్తాడు. అతను కూడా ప్రజలకు చెందుతుందనే చెప్తాడు. ఇది కాక ఇంకో ఉపాయం ఉంది, నువ్వు నీ స్థలంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కొంత ధనాన్ని ఇవ్వు, ఆ పెట్టె అప్పుడు నీకే చెందుతుంది అన్నాడు రామయ్య. షావుకారు ఇంటికి వెళ్ళి ధనం తెచ్చి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ ధనాన్ని ఇచ్చి ఆ వెండి పెట్టెని తీసుకున్నాడు. తీరా తెరిచి చూడగా అందులో గోళీలున్నాయి. షావుకారు తల గిర్రం తిరిగింది. ఊరి సర్పంచ్ రామయ్యే షావుకారు వెంకయ్యకి గుణపాఠం చెప్పడానికి ఆ వెండి పెట్టెని చెట్టు తొరలో పెట్టాడు. ఇదండి కథ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.